అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తిక్ దేవి, కన్సల్టెంట్ ఫిజిషియన్, సురక్ష హాస్పిటల్స్, కోంపల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఇన్సోమ్నియా గురించి తెలుసుకుందాం. ఇన్సోమ్నియా అంటే నిద్ర లేనితనం. సరైన మోతాదులో నిద్ర లేకపోవడం దాన్ని ఇన్సోమ్నియా అంటారు. నార్మల్గా యావరేజ్ అడల్ట్ అనేది 8 గంటలు సౌండ్ స్లీప్ ఉండాలండి. 8 గంటలు కనుక సౌండ్ స్లీప్ లేకపోతే వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అనేవి తెలుస్తాయి. కొంతమందికి అసలు నిద్రే పట్టదు. నిద్ర ఎందుకు పట్టదు, దానివల్ల ఏం కారణాల వల్ల నిద్ర పట్టదు తెలుసుకుందాం. ఎక్కువ మందికి నిద్ర లేకపోవడానికి కారణం స్ట్రెస్ అండి. అధికంగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల, అధికంగా ఆలోచించడం వల్ల కూడా నిద్ర అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇది కాకుండా కొంతమంది స్లీప్ అనేది టైమింగ్ మెయింటైన్ చేయరు. స్లీప్ హైజీన్ అంటారు. ప్రాపర్ స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయడం వల్ల కూడా ఇన్సోమ్నియా అనేది వస్తుంది. ఒక రోజు 10ంటికి పడుకోవడం, ఒక రోజు 12ంటికి పడుకోవడం, ఒక రోజు 2ంటికి పడుకోవడం, అట్లా కాకుండా ఫిక్స్డ్ టైం అనేది మెయింటైన్ చేయాలి. రోజు 10కి పడుకుని 6ంటికి లేవడం, అట్లా ఫిక్స్డ్ టైమింగ్ మెయింటైన్ చేస్తే ఇన్సోమ్నియా అనేది తగ్గుతుంది. ఫిక్స్డ్ టైమింగ్ లేకపోతే ఇన్సోమ్నియా అనేది పెరుగుతుంది. ఎస్పెషలీ నైట్ టైం లేట్గా ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ మొబైల్ ఫోన్ చూడడం కానీ, లేట్ నైట్ వర్క్ చేసుకోవడం కానీ, వీటి వల్ల ఇన్సోమ్నియా అనేది వస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇన్సోమ్నియా అనేది రావచ్చు. కొంచెం అనీమియా ఉన్న వాళ్ళకి, రక్తహీనత వల్ల, దీర్ఘకాలికంగా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా, అండ్ ఏజ్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకు కూడా తదితర కారణాల వల్ల, వాళ్ళు వాడే మందుల వల్ల కూడా ఇన్సోమ్నియా అనేది సంభవిస్తుంది. ఇన్సోమ్నియా రావడానికి కారణాలు ఏంటని చూసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో నార్మల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నార్మల్గా ఇన్సోమ్నియా వచ్చే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం ఈ స్లీప్లెస్నెస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు అండ్ స్లీప్ అనేది ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు చూద్దాం. ఫుడ్లో మనం ఎక్కువ ఏంటంటే డైట్లో మనకి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలండి. ఎక్కువ బనానాస్ కానీ, డార్క్ చాక్లెట్స్ కానీ, నట్స్ కానీ ఇలాంటివి తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ వల్ల కూడా మనకి ఇన్సోమ్నియా అనేది తగ్గుతుంది. అండ్ ట్రిప్టమిన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ కూడా తీసుకోవాలండి. ఎక్కువ లైక్ న్యాచురల్గా ఫ్రూట్స్లో వాటిలో ట్రిప్టమిన్ ఉంటుంది. ఎస్పెషలీ బనానా చాలా ఇంపార్టెంట్ ఫుడ్. ఇది కాకుండా కొంచెం వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్లో కూడా కొంచెం ట్రిప్టమిన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాంతో కూడా స్లీప్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అండ్ మీరు పడుకునే ముందు కంపల్సరీగా ఫోన్ చూడడం కానీ, స్క్రీన్ చూడడం కానీ అవాయిడ్ చేయాలి. దీనివల్ల మీకు మెలటోనిన్ అనేది ఇన్బ్యాలెన్స్ అయ్యి కూడా మీకు స్లీప్ అనేది తొందరగా రాదు. దానివల్ల మీకు ఇన్సోమ్నియా ఎక్కువ వస్తుంది. మెడిటేషన్ అలాంటి దాన్ని ప్రాక్టీస్ చేస్తే కూడా మైండ్ అనేది కామ్ అయ్యి మీకు స్లీప్లెస్నెస్ అనేది తగ్గుతుంది. స్లీప్ అనేది కరెక్ట్గా ఎప్పుడు కూడా రెగ్యులర్ టైంకి వస్తుంది. కంపల్సరీ స్లీప్ టైమింగ్ మెయింటైన్ చేయండి. అండ్ మీకు ఏమైనా స్ట్రెస్ ఉంటే కనుక దానికి మెడిటేషన్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం చేయండి. దానివల్ల బాడీ అలసట వచ్చి కూడా మీకు నిద్ర పడుతుంది. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీ డాక్టర్ని సంప్రదించి దాని తగ్గట్టు మెడిసిన్స్ తీసుకోండి. అండ్ ఇలాంటివి కొన్ని చేయడం వల్ల మీకు ఇన్సోమ్నియా అనేది కొంచెం తగ్గుతుంది. థ్యాంక్ యూ.